1972లో నాకు డాక్టర్ వెంకటరమణ గారితో మ్యారేజ్ జరిగింది. ఇక్కడే తిరుపతి నగరంలోనే, తిరుచానూరులోనే. తర్వాత ఆయన ఒక లీడర్గా ఉంటూ ఉద్యమాలు చేస్తూ ఈవెన్ హిందీ మూమెంట్లో కూడా పెద్ద ఉద్యమం చేసినటువంటి సేవ చేయాలి, ఉద్యమాలు చేయాలి అనే ఒక నేపథ్యం కలిగినటువంటి వెంకటరమణ గారు 1978లో తిరుపతి కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మా ఫ్యామిలీ ఒక రాజకీయ ఫ్యామిలీగానే కొనసాగుతూ ప్రజలకి, తిరుపతి నగర ప్రజలకి, మరి తిరుపతి నగర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వెంకటరమణ గారు. ఆ రోజున అగరాల ఈశ్వరరెడ్డి గారిని 1978లో నగర అధ్యక్షుడి బాధ్యతతో అసెంబ్లీకి పంపించినటువంటి కుటుంబం మాది. 78 తర్వాత 82లో మరి మున్సిపాలిటీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో మరి రామిరెడ్డి టీమ్గా వీరి ఇరువురు కలిసి మరి ఇక్కడ తిరుపతి నగరంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం, మరి ఆయన చైర్మన్గా, మరి వెంకటరమణ గారు వైస్ చైర్మన్గా కూడా 10 సంవత్సరాలు ఈ తిరుపతి నగర అభివృద్ధికి, తిరుపతి నగర ప్రజల శ్రేయస్సుకి ఇరువురు ఒక టీమ్గా కలిసి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజల్ని ప్రజాసేవకులుగా కూడా వారి ఇరువురు కూడా ఈ తిరుపతి నగరంలో పేరెందుకన్నారు. తర్వాత మరి మున్సిపాలిటీ ఎన్నికలే రాలేదు. చైర్మన్ అయ్యే పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలే రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి 1992 తర్వాత 99లో మాకు మరి ఎమ్మెల్యేగానే అవకాశం రావడం జరిగింది. అప్పటి వరకు కూడా మరి రామిరెడ్డి గారితోనే కాంగ్రెస్లోనే 2 టైమ్స్ ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసిన, 2 టైమ్స్ ఆయన మరి ఎమ్మెల్యేగా చేసిన, మా కుటుంబ ఎంతో మరి ఆ ఎన్నికల్లో ఎంతో తోడ్పడేవాళ్ళం. ఈ తిరుపతి నగరంలో విజయడంక మోగించడానికి ఎంతో శ్రమించేవారు. అటువంటి నేపథ్యంలో మరి 1999లో మన రామిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. తర్వాత మరి మీకు అందరికీ తెలుసు, రాజకీయం అనేది ఒక చదరంగం లాంటిది. మరి దాంట్లో ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు ఓడిపోవాలి అనేది సహజం. కాబట్టి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1999లో ఓటమిని చవి చూసాం. 2004లో మళ్ళా టికెట్ వచ్చి అఖండ మెజారిటీతో, ఆనాడు కూడా 45,000 మెజారిటీతో మరి విజయం సాధించి జెండా ఎగరవేయడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి రామిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కానివ్వండి, అధికారం మా ఇంట్లోనే ఉండేది. అంటే ఈయన పని చేసేవారు. ఎప్పుడు కూడా మా ఇంటికి తలుపులు ఉండవు. ఎవరైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ సమ్ బెనిఫిట్ అనేది మా ఇంటి చరిత్ర. అటువంటి నేపథ్యంలో 2004 తర్వాత 2009లో కూడా ఇదే మాదిరి మరి ప్రజారాజ్యం రావడం, ప్రజారాజ్యంలో మరి ఇతను బలిజా, చిరంజీవి బలిజా, ఈ ఈక్వేషన్లో మనం ఓడిపోతామేమో అని ఆనాటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటు రెడ్లకు కేటాయించడం జరిగింది. రెడ్లకు కేటాయించడంలో కరుణాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు కూడా మరి విజయం వైపే అడుగులేసి తోడ్పడినటువంటి వ్యక్తి మన వెంకటరమణ గారు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా చిరంజీవి గారు ఉన్న నగర అధ్యక్షుడిగా
మరి ఇన్ఛార్జ్గా, తిరుపతి ఇన్ఛార్జ్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇన్ఛార్జ్ మనమే ఉన్నాం కాబట్టి ఆ రోజు కూడా ఒకవేళ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఇక్కడి నుంచే మరి అన్ని పనులు కూడా జరిగేవి. తరువాత బై ఎలక్షన్ రావడం 2012లో మళ్ళా ఆయనకు ఉప ఎన్నికల్లో సీట్ ఇవ్వడం, మరి కొన్ని కారణాల వల్ల మరి ఆయన ఎన్నికల్లో ఓటమి చవిచూడడం. తరువాత 2014లో ఆ రోజు మరి జై సమైక్యాంధ్ర మూమెంట్లో ఆంధ్రాను అన్యాయం చేశారు, ఈ ఆంధ్రాని నుంచి ఈ కాంగ్రెస్ని తరిమికొట్టాలనే నినాదం ఆ రోజు దేశమంతా కూడా కోల్పోయింది. ఏదైతే ఆంధ్రాను విభజించారో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా కోల్పోవాల్సి వచ్చింది తన అధికారాన్ని. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలంతా కూడా మరి ఇంతమంది నన్ను నమ్ముకొని ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనము ప్రజల మధ్యనే ఉన్నామనే ఒక సదుద్దేశంతో ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మరి ఆ రోజున సర్వేలు నిర్వహించి ఈనాటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఆహ్వానించి తెలుగుదేశం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. పార్టీల్లో ఎన్నికలప్పుడు సర్వేలు జరుగుతుంటాయి, జయాపజయాలు చూస్తుంటారు, విన్నింగ్ క్యాండిడేట్స్కే మరి అవకాశాలంటే లభిస్తూ ఉంటాయి. ఇది 100% నిజం. కానీ 2014లో కూడా వితిన్ 3 months మరి ఆయనకున్నటువంటి ప్రజాభిమానంతో అదే 45,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. మరి అటువంటి నాయకుడు మరి మనకు లేకపోవడం మన దురదృష్టంగా భావించడం, ప్రజలందరూ కూడా ఆ రోజు ఎంతో బాధతో ఉంటే మరి నాకు అనిపించింది ఇంతమంది ప్రజల్ని నాయకుడిగా కోరుకున్నారు, గెలిపించారు, ఓట్లు వేశారు, మరి వారి బాధను నేను చూడలేక చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే నేను ఒకటే ఆలోచన చేశాను, ఆయన ఆశయ సాధన కోసం మనము పనిచేయాలి అంతే. ఆయన పేరుకు ఎక్కడా మనము చెడు చేయకూడదు, తప్పు చేయకూడదు అనే ఒక ఆశయంతో, ఒక ఆదర్శంగా నేను నడిచాను. తర్వాత 2019లో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి, నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3,000 మెజార్టీతోనే నిలిచాను. మరి తెలిసిన విషయమే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమార్లు జరుగుతాయి. అలాంటి తారుమారుకి నేను బలైపోయాను. మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం. సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి, నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను. మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి. ఎవరికి సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను, నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు
మేము కోరేది ఒకటే, సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు, బాగానే ఉంది. మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అలాగే ఉంది. మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ఎవరికైనా ఒప్పుతుందా? ఎవరైనా చేయగలరా? నేనంటే చేయగలను. మొన్న జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి,